హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సత్యదేవ్ నుంచి 25th ఫిలిం 'కృష్ణమ్మ' రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఇంకా థియేటర్‌లో ఉంది. సో, సినిమా పరంగా మాట్లాడితే మాత్రం నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. అంటే సత్యదేవ్ యాక్టింగ్ చాలా బావుంటది. అండ్ 'బ్లఫ్ మాస్టర్' అలాంటి మూవీస్ చూసాక సో, ఒక మంచి యాక్టర్ తెలుగు ఇండస్ట్రీకి అయితే వచ్చాడనుకున్నా. బట్ కాకపోతే ఆ యాక్టింగ్‌కి కటౌట్‌కి తగ్గ స్టోరీ అయితే పడట్లేదు. సో, 25 సినిమాలు తీసినప్పటికి ఇప్పటికి సత్యదేవ్‌కి అయితే ఒక మంచి గుర్తింపు అయితే రాలేదు. బెస్ట్ యాక్టర్‌గా ఒక మంచి యాక్టర్‌గా చాలా మందికి గుర్తింపు ఉంది. కానీ ఒక మంచి ప్రాపర్ మూవీ సత్యదేవ్‌కి అయితే పడలేదు. అండ్ 'కృష్ణమ్మ' కొంచెం కొరటాల శివ ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి పడే అవకాశం ఉంది అనుకున్నా. బట్ కాకపోతే మూవీలో నాకైతే ఆల్రెడీ రెగ్యులర్ కమర్షియల్ ఒక ఫ్రెండ్‌షిప్ అండ్ రివెంజ్ ఇలాంటి స్టోరీస్ చాలా చూసాం. మళ్ళీ అదే స్టోరీని కొంచెం రిపీటెడ్‌గా మళ్ళీ తీసినట్టు అనిపించింది. సో, మూవీ అంతా కూడా మనకి విజయవాడలో జరుగుద్ది. విజయవాడలో ఒక అనాథలుగా పుట్టిన ఒక ముగ్గురు కలిసిమెలిసి హ్యాపీగా బతుకుతూ ఉంటారు. సో, వీళ్ళ లైఫ్‌లో ఒక అనుకోని ఒక సంఘటన జరుగుద్ది. అండ్ ఆ సంఘటన ఏంటి? వీళ్ళ లైఫ్‌ని ఎలా మార్చిందనేది. అంటే మనకు ట్రైలర్‌లో ఆల్రెడీ చూపించారు మనకి వీళ్ళని ఏదో కేస్‌లో జైల్‌లో వేస్తారు. అండ్ ఆ కేస్ ఏంటని అడుగుతూ ఉంటారు. అండ్ ఆ కేస్ అసలు వీళ్ళ లైఫ్‌ని ఎలా మలుపు తిప్పింది. అసలు ఆ కేస్ ఏంటి అనేదైతే మూవీలో చూడాలి. కమింగ్ టు మూవీలో సాంగ్స్ విషయానికొస్తే మాత్రం ఒక సాంగ్ పర్లేదనిపించింది. అండ్ మిగతా సాంగ్స్ అయితే అంతేం అనిపియలేదు. బీజీఎం కూడా యావరేజ్‌గా ఉంది. బట్ ఎండింగ్‌లో బీజీఎం అయితే మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత మనకి సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అయితే ఓకే. స్క్రీన్ ప్లే అంతా కూడా బానే ఉంది. బట్ కాకపోతే స్టోరీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి సో, వీళ్ళ ముగ్గురు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఒక చిన్నపాటి లవ్ స్టోరీ ఉంటది. అండ్ దాని తర్వాత అనుకోని ఒక సంఘటనతో వీళ్ళైతే జైలుకెళ్తారు. అండ్ జైలుకెళ్ళిన తర్వాత సత్యదేవ్ ఆ రివెంజ్ స్టోరీని ఎలా ప్లాన్ చేసాడు, రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది మనకి మూవీ. అంటే ఈ ఫ్రెండ్‌షిప్, రివెంజ్ స్టోరీస్ చాలా చూసాం మనం. మళ్ళీ అదే తీశారు కాబట్టి స్టోరీ ప్రిడిక్టబుల్‌గా ఉంటది. ప్రతీది కూడా గెస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇందులో హీరోయిన్స్‌కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అంటే, ఒక హీరోయిన్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. సో, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, ఏంటనేది సో, తెలుసుకోవాలంటే మాత్రం అదైతే మూవీలో చూడాలి. డైరెక్షన్ పరంగా అంటే చూసాం కదా! రెగ్యులర్ స్టోరీ. సో, ఇలా కాకుండా ఇంకొంచెం ఏదన్నా కొత్తగా అంటే రెగ్యులర్ స్టోరీస్ అయినప్పటికి కొంచెం కొత్తగా తీయొచ్చు. సో, అలా ఏమైనా తీస్తే బాగుండేది. సో, విజయవాడ ఆ గల్లీలు మాత్రం అవన్నీ కూడా చూపించారు. అదైతే బాగుంది. నచ్చింది నాకు. సో, యాహ్! ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ యావరేజ్ మూవీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే మాత్రం నియర్ బై థియేటర్‌లో అయితే 'కృష్ణమ్మ' మూవీ అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. ఇది 'కృష్ణమ్మ' మూవీ రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒకటి తిట్టడమో, పొగడమో. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.